హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ కాళిదాస్ మైత్రి. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? రక్తదానం. మీకు తెలుసా మీ యొక్క రక్తదానం ఒక ముగ్గురిని బతికించగలుగుతుందని? రక్తదానం అనేది అన్ని దానాల కన్నా చాలా 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 పెద్ద దానం. అలాంటి రక్తదానం గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు టుడేస్ వీడియో. రక్తదానం. ఫ్రెండ్స్, ఈ 2 సెకండ్లకి ఒకరికైతే రక్తదానం అవసరపడుతుంది. రక్తం అవసరత అనేది అంతగా ఈ మధ్యకాలంలో అయితే పెరిగిపోయింది. ఒక ముగ్గురి జీవితం అనేది మన ఒక్కరి రక్తదానం పైన ఆధారపడి ఉంటుంది. అలాంటి రక్తదానం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆ రక్తదానం అనేది ఎంతోమందికి ఎన్నో సందర్భాలలో ఉపయోగపడుతుంది. ఆర్టీ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళకి రక్తం అవసరపడవచ్చు. ఈ విధంగా డెలివరీ సమయంలో ఒక మదర్కి రక్తం అవసరపడవచ్చు, ఒక బిడ్డకి రక్తం అవసరపడవచ్చు. అదేవిధంగా ఎంతోమంది కొన్ని వ్యాధులతోటైతే బాధపడుతున్నారు. ల్యూకేమియా అని, థలసీమియా అని, ఇలాంటి వాటితో బాధపడుతున్న వారికైతే ఖచ్చితంగా ఈ రక్తం మీదనే వాళ్ళు ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి వారి కోసమైతే ఈ రక్తదానం అనేది చాలా 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 అవసరం. ఫ్రెండ్స్, మనమైతే ఖచ్చితంగా రక్తదానం చేద్దాం. మన వంతు సహాయంగా ఈ సమాజానికి, ఈ దేశానికి అయితే ఒక 3 ప్రాణాలను అయితే మనము కాపాడుకుందాం. ఈ రక్తదానం అనేది అంత ప్రాముఖ్యమైనది ఎందుకు? ప్రతి వస్తువును మనం ఇంకో దగ్గర తయారు చేయవచ్చు, కానీ రక్తాన్ని అయితే ఖచ్చితంగా తయారు చేయలేం. రక్తం అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి పోవాల్సిందే తప్ప దాని సపరేట్ మ్యానుఫ్యాక్చర్ అనేది లేదు. అందుకే అన్ని దానాలలో రక్తదానం అనేది చాలా చాలా విలువైనది. రక్తదానం ఎవరు చేయొచ్చు? 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఎవరైనా ఆరోగ్యంగా ఉండే వాళ్ళు చేయొచ్చు. వాళ్ళ బరువు 50 కిలోలు, మినిమం 50 కిలోల పైన ఉండేటట్టు చూసుకోవాలి. రీసెంట్గా టాటూలు వేసుకుంటే ఎవరైనా ఆ టాటూలు గడిచిన కాలం 6 నెలల తర్వాత మనమైతే రక్తదానం చేయవచ్చు. అదేవిధంగా మేజర్ ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా రక్తదానం చేయవచ్చు. లాంగ్ స్టాండింగ్ మందులు యూజ్ చేసే వాళ్ళైతే చేయకండి. అదేవిధంగా హెచ్ఐవి, హెచ్సివి వాళ్ళు ఉంటే కానీ, అలా డిటెక్ట్ అయితే కానీ చేయకూడదు. అదేవిధంగా ఏమైనా రిస్క్స్ ఉంటే మాత్రం బ్లడ్ డొనేట్ చేయకండి. కానీ మీరు ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నారంటే ఖచ్చితంగా రక్తదానం చేయండి. ఒక 3 ప్రాణాలను అయితే ఖచ్చితంగా కాపాడాలి. రక్తదానం ఎక్కడ చేయాలి? రక్తదానం ఈజీ. రక్తదానం మనము మన దగ్గరలో ఉండే ఆసుపత్రులలో రక్తదానం చేయొచ్చు, బ్లడ్ బ్యాంక్స్లలో రక్తదానం చేయొచ్చు, గవర్నమెంట్ ఆసుపత్రులలో రక్తదానం చేయొచ్చు. అదేవిధంగా ఎంతోమంది మొబైల్ బ్లడ్ బ్యాంక్స్, అంటే వాళ్ళు ఎంతోమంది సమాజ సేవ కోసం వాళ్ళ శ్రమను, వాళ్ళ శక్తిని మన సేవ కోసం ఎంతోమంది వాళ్ళు పాటుపడుతూ ఉంటారు. వాళ్ళ మధ్యలో వెళ్ళి కూడా మనము రక్తదానం అనేది చేయవచ్చు. రక్తదానం చేయడం అనేది ఇట్స్ నాట్ పెద్ద ప్రాసెస్ ఏం కాదు. అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఈ రక్తదానం ఏం జరుగుతుంది? మనం ఒక బ్లడ్ బ్యాంక్ వెళ్తాం, అక్కడ మనకు కావాల్సిన టెస్టులు చేస్తారు. టెస్టులు చేసిన తర్వాత ఒక 8 నుంచి 10 నిమిషాలలో 8 నుంచి 10 నిమిషాలలో బ్లడ్ డొనేషన్ అనేది అయిపోతుంది. తర్వాత హ్యాపీగా ఫ్రూట్స్ ఇస్తారు, జ్యూస్ ఇస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్. నెక్స్ట్, అసలు రక్తదానం చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనకు ఉపయోగాలు ఏంటి? సరే, మనమైతే రక్తాన్ని దానం చేసి వేరే వాళ్ళకైతే సహాయం చేస్తున్నాం. మనకు వచ్చే సహాయం ఏంటి? రక్తదానం చేయడం వలన మన హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కొత్త రక్త కణాలు ఏర్పడడానికి ఛాన్స్ దొరుకుతుంది. అలాగే యాజ్ ఇట్ ఈజ్ మనకైతే ఫ్రీ హెల్త్ చెకప్ కూడా ఆ బ్లడ్ బ్యాంక్లోనో లేదా ఆసుపత్రిలోనో అయిపోతాయి. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెంటల్ సాటిస్ఫికేషన్ అనేది మనకు ఉంటుంది. ఒక సాటిస్ఫికేషన్, అబ్బా ఈరోజు అయితే నేను ఒక రక్తదానం చేసి ఒక వ్యక్తి ప్రాణాన్ని అయితే కాపాడగలిగాను, ఒక పాప ప్రాణాలను అయితే కాపాడగలిగాను, ఒక బాబు ప్రాణాలను అయితే కాపాడగలిగాను. ఇలాంటి మన సాటిస్ఫికేషన్ అయితే ఈ అన్ని బెనిఫిట్స్ కన్నా సూపర్ సాటిస్ఫికేషన్. అయితే మనము ఇలా బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు కొన్ని మిత్స్, కొన్ని వాస్తవాలు చాలామందికి తెలియదు. వాళ్ళు మనల్ని భయపెడుతూ ఉంటారు. అలాంటివి ఇప్పుడైతే కొన్ని తెలుసుకుందాం. అరే, రక్తదానం చేస్తే నువ్వు చాలా వీక్ అయిపోతావని.
రక్తదానం చేస్తే వీక్ కారు. ఆ పర్టికులర్ ఒక 10-20 నిమిషాలు వీక్ అయిపోతుండొచ్చు, కానీ మనకు కావాల్సిన గుండెకి కావాల్సిన హెల్త్ దొరుకుతుంది, కొత్త కణాలు పుట్టుకొని వస్తాయి, మన బాడీ అనేది రీజువినేట్ అవుతుంది. ఇంకొంతమంది డౌట్ ఏంది, చాలా రేర్ గ్రూప్ ఉండే వాళ్ళకే రక్తం అవసరపడుతుంది, మిగతా వారికి అవసరపడదని. కాదు, అత్యధికంగా ఓ నెగిటివ్ వాళ్ళకు కూడా బ్లడ్ దొరకని సిచ్యువేషన్ వస్తుంది. సో అలాంటి సందర్భాలలో కూడా బ్లడ్ అవసరత పడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, బ్లడ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరపడుతుంది. ఇంకొకటి, రక్తదానం అనేది చాలా పెయిన్ఫుల్ అని. నో 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 ఒక మస్కిటో బైట్ అంతా పెయిన్ మాత్రమే వస్తుంది. సో ఇలాంటి అవాస్తవాలను అయితే మీరు పరిగణలోకి తీసుకోకండి. డొనేట్ బ్లడ్ టుడే అండ్ బీ హీరో. సో రక్తదానం లాంటి దానము ఇంకే దానం లేదండి. సో రక్తదానం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత పరిగణలోకి తీసుకోవాల్సిన విషయమో మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్. మన చుట్టూ మన వాళ్ళకి ఎంతోమందికి రక్తం అవసరపడుతుంది. అలాంటి రక్తము, మనం ఒక్కరం ఇచ్చే రక్తం ఒక 3 ప్రాణాలను కాపాడుతుందంటే, నువ్వు హీరో అవ్వడానికి ఒక డాక్టర్ కావాల్సిన అవసరం లేదు, నువ్వు హీరో అవ్వడానికి ఇంకొక యాక్టర్ కావాల్సిన అవసరం లేదు, నువ్వు హీరో అవ్వడానికి ఒక బ్లడ్ డొనేట్ చేస్తే చాలు. నీకు తెలియకుండా నీవు 3 ప్రాణాలనైతే కాపాడే వ్యక్తివి అవుతావు. సో డోంట్ హెజిటేట్ టు డొనేట్ యువర్ బ్లడ్ మై ఫ్రెండ్స్. ఎంతోమంది పిల్లలు రక్తం లేక థలసిమియా అని, లుకేమియా అని, కొంతమంది సివియర్ అనిమియా అని, ఇలాంటి వాళ్ళకైతే రక్తం చాలా అవసరపడుతుంది మై ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే రక్తదానం కుదిరితే చెయ్యండి. సో మై ఫ్రెండ్స్, డొనేట్ యువర్ బ్లడ్, be a hero. Thank you very much. This is your Dr. Kalidas Maitri signing off.